మాక్సిమం ఏంటంటే 12 దాటితే కృష్ణానగర్ రోడ్స్ మీద, బయట కేబీహెచ్‌పి ప్లాట్‌ఫార్మ్స్ దగ్గర అందరూ ట్రాన్స్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. అంటే చాలామందికి రాత్రితో ఆ డే ముగిసిపోతుంది. కానీ మీకు రాత్రితోనే డే మొదలవుతుందేమో అనిపిస్తా ఉంటది. ఎందుకంటే సెక్స్ వర్క్స్ చేయాలి అంటే తిండి కోసం చేస్తున్నామని చెప్తున్నారు. అవును. కానీ ఆ టైంలో ఏంటంటే కొన్ని ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేయాలి. హ్మ్. ఈ సెక్స్ వర్క్‌లో అవును. ఎన్నో చూసుంటారు కదా! మీ మీ ట్రాన్స్ కమ్యూనిటీలో. ప్రమాదాలు కాకుండా మామూలుగా బ్రతకాలంటే ఏం చెప్తావు నువ్వు? సెక్స్ వర్క్ చేసేటప్పుడు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము అనేది ట్రాన్స్‌జెండర్స్ చాలా వరకి చెప్పలేని మా బాధలు. అంటే ఒక ట్రాన్స్‌జెండర్ వెళ్ళి రోడ్డు మీదకెళ్ళి సెక్స్ వర్క్ చేయాలని ఎందుకు చేయాలనుకుంటుంది? మీరన్నట్టుగా షాప్ ముందుకెళ్ళి అడుక్కోవచ్చు గదా! సిగ్నల్ దగ్గర అడుక్కోవచ్చు గదా! డబ్బులు బానే ఇస్తారు కదా! అదే ఎందుకు చేయాలని చెప్పేసని మీరు అడిగితే నేను ఒకటే చెప్తాను. అంటే మా ట్రాన్స్‌లలో చాలామంది హయ్యర్ పొజిషన్‌లో ఉన్న ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళుంటారు. సో, వాళ్ళందరికీ ఏంటి అంటే బయటికి మేము ఇప్పుడు సిగ్నల్ కనబడ్డా కూడా ఫ్యామిలీలో ప్రాబ్లమ్ అవుతుంది. ఎక్కడైనా బెగ్గింగ్‌కెళ్ళినా కూడా మా ఫ్యామిలీస్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. కానీ మేము చేయాల్సింది మా పొట్టకొడుకు చేయాల్సింది ఏంటి? ఇప్పుడు నేను అమ్మాయిలా బతకాలి, నేను లైఫ్‌ని లీడ్ చేయాలంటే కావాల్సింది సెక్స్ వర్క్ అక్కడ. సో, అక్కడికెళ్ళినప్పుడు మా వాళ్ళు ఈరోజు ఉదయం వెళ్ళి తిరిగి ఇంటికొచ్చారు కూడా నమ్మకంగా ఇంటికొస్తామా అనేది కూడా లేదు. నరక యాతన అనుభవించిన వాళ్ళు ఉన్నారు. ఒకరని బుక్ చేసుకుంటారు. నలుగురు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత రేప్ చేయడము, కొట్టడము, చంపడము, బ్లేడ్‌లేయడము, నరక యాతన అనుభవించడము ఇలాంటివి చాలా జరిగాయి. సో, ఇది ఎందుకు అని మీరంటే గనక నేను ఒకటే మాట చెప్తాను. బ్రతుకు తెరువు కోసం, పొట్టకోటి కోసం తప్పకుండా నచ్చకపోయినా మొఖానిపైన పౌడరేసుకొని, కళ్ళకి కాటుక పెట్టుకొని, పెదాలపై లిప్‌స్టిక్ పెట్టుకొని ఆ టైంలో అందరూ ఇంటికెళ్ళి సంతోషంగా తిని పడుకుంటే, ఆ టైంలో పొట్టకోటి కోసం జాకెట్ కిందకని వాడికి చూపించి వాడికి నచ్చే విధంగా ఉండి, వాడిచ్చే రూ. 100 కోసం అలా వెళ్తాం. కానీ అక్కడ జరిగే ఆగడాలు ఎక్కువగా జరుగుతాయి. రకరకాలుగా ఇబ్బంది పెడతారు. నరకయాతన, సిగరెట్లు కాలుస్తారు. బలవంతంగా మందు తాగమని చెప్పేసని అంటారు. రకరకాలుగా ఇబ్బందులు పెడతారు. సో, మా ట్రాన్స్‌జెండర్స్ అందరికీ నేను ఒకటే చెప్తాను. మనం ఈ వైపు కాకుండా వేరే వైపు వెతుక్కోవడం. అంటే ఒకప్పుడు మనల్ని వాటికి సెక్స్ వర్క్ వెళ్ళాము అంటే ఓకే ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు మనం చేంజెస్ అయ్యి లైఫ్ స్టైల్‌ని మార్చుకోవాలి మనం. ఎంప్లాయ్‌మెంట్ సైడ్ వెళ్ళడం. మన జీవన విధానం అనేది మనము ఏదైనా బిజినెస్ సైడ్ వెళ్ళడం కానీ అలాంటివి చేసుకుంటే గనక సో, దానికి యాక్సెప్ట్ చేసుకోవచ్చు. సో, చాలామంది చేంజెస్ కూడా వస్తాయి. కొంతమంది బోటిక్ పెట్టిన వాళ్ళున్నారు. సూపర్ మార్కెట్ కొంతమంది పెట్టిన డాక్టర్ అయిన వాళ్ళున్నారు. డాక్టర్ అయిన వాళ్ళున్నారు. ఒకప్పుడు ఇవన్నీ లేకుండే. సో, ఇప్పుడిప్పుడు చేంజెస్ అనేది వస్తుంది. సో, సెక్స్ వర్క్ అనేది ఒకేసారి ఆగదు కూడా. ఎందుకంటే అది ఆగడానికి మేము ఆపిన అబ్బాయిలు ఆగరు. అది మేము ఆపిన అబ్బాయిలు ఆగరు. ఏదో ఒక చోట మమ్మల్ని లాగుతూనే ఉంటారు. సో, తప్పదు అక్కడ వెళ్ళి చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే మా పొట్టకొట్టి కోసం వెళ్ళాలి అక్కడికి. కొంచెం చేంజెస్ ఇప్పుడిప్పుడే వస్తుంది కాబట్టి రాను రాను మాకంటూ ఒక ఎంప్లాయ్‌మెంట్‌లో ఒక సెపరేట్ ప్లేస్‌మెంట్ అనేది వచ్చినప్పుడు అవి కూడా తగ్గుతాయండి. స్నేహ, సో మీ జీవనాధారం ఏంటి అనేది చెప్పావు. నాకు బయట వాళ్ళు మాట్లాడేటప్పుడు కొట్టే చప్పట్లకి, ట్రాన్స్‌జెండర్స్ కొట్టే చప్పట్లకి చాలా తేడా ఉంటుంది. కొంచెం డిఫరెంట్‌గా కొడతారు యాక్చువల్లీ. కొంతమంది దానిని వెక్కిరిస్తారు. కానీ అబ్జర్వ్ చేస్తే ఏంటంటే అందులో కొంచెం పెయిన్ ఉంటుంది. వాళ్ళతో మాట్లాడడానికి ఒక చిన్న లీడ్ తీసుకున్నట్లు నాకు అనిపిస్తుంటుంది. కొంచెం డిఫరెంట్‌గా కొడతారు కదా మీరు కొట్టే చప్పట్లు. అది ఎప్పుడన్నా గమనిస్తారా మీరు? అంటే ఈ చప్పట్లు ఎవరికీ రావు. ఇలా చప్పట్లు అబ్బాయిలు కొట్టలేరు, అమ్మాయిలు ఇది మాకు మాత్రమే వస్తుంది. చాలామంది అంటారు మమ్మల్ని, ఇది మీరు ట్రైనింగ్ నేర్చుకుంటారా? తీసుకున్నారా? నాకు అది కూడా అని అదే చెప్పేసి డౌట్. అంటారు. లేదండి, ఇది ట్రాన్స్‌జెండర్స్‌కి మాత్రమే వస్తుంది. ఈ చప్పట్లు మేము ఆయుధంగా కూడా ఉపయోగిస్తాం. మీరన్నట్టు ఇందాక అన్నారు కదా! సెక్స్ వర్క్ జరిగే చోట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదన్నా ఇబ్బంది ఉన్నప్పుడు ఇలా చప్పట్లు కొట్టి 10 మందిని పిలుచుకుంటాం మా వాళ్ళని. ఈ చప్పట్లు మా వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అక్కడ ఏదో జరుగుతుంది. ఇప్పుడు ఒక చప్పట్లు కొడితేనేమో వీళ్ళేదో అడగడానికి వచ్చారని చెప్పి. ఇలా 10 సార్లు కొడితే అక్కడేదో గొడవ జరుగుతుంది కావచ్చని చెప్పేసని కాపాడడం కోసమని మా సెల్ఫ్‌గా మేము కోసం అనేది ఇది. తర్వాత వచ్చేసి ఈ చప్పట్లనేది షాప్ ఓపెనింగ్స్‌కి గానీ, గృహప్రవేశాలకు కానీ వాటికెళ్ళి ఇదే చప్పట్లతో ఆడి, పాడి వాళ్ళకంతా మంచి జరగాలని ఈ చప్పట్ల శబ్దంతో ఆ ఇంటికి వాళ్ళకున్న ఏదైతే చెడు ఉందో అదంతా ఆ శబ్దంతో తెలిసేసి వాళ్ళకంతా మంచి జరగాలని దీవించి వస్తామన్నట్టు. ఓకే. అంటే మీరు కొట్టే చప్పట్లు వెనకాల చాలా చాలా అర్థం అర్థం ఉందన్నమాట చాలా అయితే. అర్థం ఉంది. ఓకే.